ఓం గురుదేవ దత్త 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 ఓం హ్రీం క్లీం శ్రీం ఐం క్లీం గం గం గణేశాయ నమః వర వర వరధ సర్వజనం వశమన స్వశమన ఓం గురుదేవ దత్త 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 ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సౌంద్రాం దత్తాత్రేయాయ నమః ఓం గురుదేవ దత్త 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 ఓం క్రీం 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 ఓం భద్రకాళి ఇంద్రకాళి వజ్రకాళి దేహి పరమేశ్వరి ఓం శాంభవి సర్వజనం వశమన స్వశమన స్వశమన ఓం గురుదేవ దత్త 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 ఓం చక్ 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 జ్వాల 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 నరసింహాయ లక్ష్మీ నరసింహాయ కృష్యాయ మకర్షాయ 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 ఓం గురుదేవ దత్త 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 ఓం మాతృదేవో భవ ఓం పితృదేవో భవ ఓం ఆచార్య దేవో భవ ఓం గురుదేవ దత్త దత్త దత్త. యూట్యూబ్ మన పరిష్కార మార్గము ప్రేక్షక మహాశయులందరికీ, నా ఛానల్ చూస్తున్న మీరందరికీ నా శ్రేయాభినందనలు. మీరు నా ఛానల్ చూసేంతమందికి మీరు షేరింగ్ చేస్తున్నారు, నాకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు, వేరే వాళ్ళకు కూడా చేసుకుంటున్నారు. మళ్ళీ వచ్చేసి నాది ఛానల్ పేరు మీద గంట గుర్తు వచ్చి రోజు వచ్చే ఈ నోటిఫికేషన్స్ కింద రోజు ఒక నాది ప్రోగ్రామ్ కొత్తది వస్తుంది, దాన్ని కూడా తిలకిస్తున్నారు. సంతోషంగా నాకు చెప్తున్నారు, మీ స్వామి మేము ఇది చేసుకున్నాం ఇంట్లో మాకు ప్రశాంతం ఉన్నది, భార్య భర్తల గొడవ లేదు, మొన్న పెళ్లి చేసినాము, రుణాలు కూడా ఏం కాలేదు, మంచిగానే ఉన్నామని చెప్పేసి చేస్తున్నారు. స్వామి నీకేమన్నా కట్నం ఇద్దామనుకుంటున్నాయి మన గురుదక్షిణ ఇదేనంటే నాకు అవసరం లేదండి, నాకు కాదు, మీరు 10 మంది అన్నదానం చేయండి. అన్నదానం చేస్తే ఏమవుతుందంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాంట్లో వచ్చేసి ఏంటంటే ఈ కందులు ఉంటాయి, కుజునికి సంబంధించినవి, పెసర్లు ఉంటాయి, బుధునికి సంబంధించినవి, పెసరపప్పు, మళ్ళీ వచ్చేసి అన్నం ఉంటుంది. అన్నం అంటే బియ్యం, శుక్రుని ఈయన మన చంద్రునికి సంబంధించినవి, శుక్రునికి సంబంధించినవి, బొబ్బెర్లు పెట్టండి. మళ్ళీ వచ్చేసి మినపప్పు ఉంటుంది, పప్పు ఏంది ఉంటాయి కదా పాపడాలు, మినపప్పు, అది వచ్చేసి రావుకు సంబంధించింది. ఇలాంటివన్నీ మీరు అన్నదానంలో ఉంటాయి. ఉప్పు ఉంటుంది, శనికి సంబంధించింది, నూనెలు ఉంటాయి, అవి శనికి సంబంధించినవి, ఇవన్నీ అన్నంలు ఉంటాయి. కాబట్టి అన్నదానం చేసిన వాళ్ళకు ఏ లోటు ఉండదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నపూర్ణేశ్వరిని ఎల్లవేళ్ళ కొలిచినట్టు, మీరు ధ్యానం చేసినట్టు, పూజ చేసినట్టు, మీరు వ్రతం చేసినట్టు అన్నదానం చేసే వాళ్ళకు ఏ లోటు ఉండదు ఇంట్లో. కాబట్టి మీరు ఏం చేయండి అంటే నా పేరు మీద కానీ మీ పేరు మీద కానీ అక్కడ ఎక్కడన్నా దత్తాత్రేయ క్షేత్రంలోనో లేకుంటే సాయిబాబా క్షేత్రంలోనో అక్కడ అన్నదానాన్ని కట్టండి. వీలైతే అన్నదానం రోజు మీరు కూడా పోయి వడ్డించండి వాళ్ళకు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కిచెన్ ఉంది. కిచెన్ లోపల ఏ వస్తువు ఎటు పెట్టుకోవాలి, ఏం పెడితే మనకు బరకత్ ఇస్తుంది. కొందరికి ఏంటంటే కిచెన్లో ఏది వండినా బరకత్ అంటక తిన్నట్టు అవుతుంటుంది. ఏ పూట కాపుటకు బియ్యం లేవు అంటాడు, కూరగాయలు పాడైపోయినాయి, మళ్ళీ కూరగాయలు కొనుక్కరావాలి, అది కొనుక్కరాలి ఇంట్లో. అయితే ఈ కిచెన్ ఏముందంటే ఈశాన్యానికి ఎంత విలువ ఉందో కిచెన్కు కూడా అంతే ఉంది, ఆగ్నేయానికి. అందుకని ఆ రోజులలో ఈయన రావణాసురుడు మయబ్రహ్మను పిలిపించి ఆ కిచెన్ ఏర్పాటు చేయమంటే ఆయన ఒకటే చేసిండు, ఒక లంగర్ ఏర్పాటు చేసిండు. ఆ లంగర్ లోపల ఏంటంటే దాని మీద ఒక పెద్ద డేగు ఉంటుంది, దాని మీద ఎప్పుడు దాని మీద మినప ఇది ఉంటుంది కదా, గోధుమలు బెల్లం వేసి ఉడికిచ్చారు. అది ఇక ఎప్పుడు ఉడుకుతూనే ఉండాలి. మళ్ళీ అయిపోయినా కొద్ది మళ్ళీ గోధుమలు నానబెడుతుంటారు, అట్లా పోస్తుంటారు దాంట్లోనే. ఇక అది ఉడుకుతూనే ఉంటుంది బెల్లం, అది దాంట్లో ఏలకులు, కిస్మిస్, బాదం, పిస్తా అవన్నీ వేస్తారు అనమాట. దాన్ని పడి అంటారు. ఇది వచ్చిన వాళ్ళందరికీ పెడతారు అన్నంతో పాటు. ఈ లంగర్ మాత్రం 100% ఎప్పుడు నడుస్తుండాలి, అది ఆగ్నేయం సైడ్. అందుకని మనం ఏం చేయాలంటే ఆగ్నేయం సైడ్ మన ఇంట్లో కిచెన్ ఉంటుంది కదా, ఇంకా మూలకు ఆగ్నేయం మూలకు ఒక దీపం పెట్టండి. మీ మామూలుగా ఒక చెక్క కొట్టిపించి దాని మీద కింద మంచి ప్లాస్టిక్ కవర్ వేసేసి దాని మీద మట్టి దీపం పెట్టండి. పెట్టి దాంట్లో నూనె పోసి దీపం ముట్టియండి. రోజు సాయంత్రం కాకుండా ముట్టియండి. మీకు 100% మీకు దాంతో చాలా ఈశాన్యానికి ఎంత అయితే పవర్ ఉందో, ఈశాన్య దోషం వస్తే మొత్తం మనుషులంతా ఇల్లంతా పాడపాడంటారు, అది బాగుండదు అంటారు. వీళ్ళు ఈశాన్యంలో అంత పవర్ ఉందో అంటారు. ఆగ్నేయం కూడా అంతనే ఉంది. లేడీస్ మీద, ఆడవాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఆ ఆగ్నేయం సైడ్ దీపం పెట్టినట్టయితే మనకి ఇంటి లోపల ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. అంటే ధనం అనేది ఈ అన్నపూర్ణేశ్వరి ఎప్పుడు కలకలలాడుతుంది. ఆ దీపం దగ్గర కొంచెం ఏది వండితే అది పెట్టండి నైవేద్యంలాగా. అంటే వెజ్ పెట్టాలి, నాన్ వెజ్లు పెట్టకూడదు. ఏమైనా పెట్టండి. ఇంత అన్నం పెట్టి దాని దగ్గర పక్క దగ్గర, లేకుంటే ఇంత బెల్లం పెట్టండి, చక్కెర. అంతే ఈ బెల్లం చక్కెర మీరు వండినవి కావాలి కదా, మీరు వండినవే పెట్టాలి. అందుకని ఆడవాళ్ళు ఎప్పుడైనా కానీ పొద్దున్న లేవగానే స్నానం చేయాలి, ఫస్ట్ కిచెన్కి వెళ్ళే ముందు.
అట్లనే దొల్లు గారుకుంటా బ్రష్ చేసుకుంటా కిచెన్లోకి పోయితే దరిద్రం. లేవగానే స్నానం చేసిన తర్వాతనే కిచెన్లోకి వెళ్ళాలి. అది తల దూసుకొని వెళ్ళాలి, తల పోసుకొని పోదా ఇంటికెళ్ళని రాలికి కూరలో అన్నంలో పడుతుంది. అందుకని నెత్తి ఇట్టి మంచిగా తీసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళాలి కిచెన్లో. అది పొద్దున్నే చేయాలి. నీకు అంత నిద్ర వస్తే మళ్ళీ మధ్యాహ్నం పండుకో, కానీ పొద్దున్నే లేచి తయారైపోయి కిచెన్లోకి పోయి వంట చేయాలి. ఆ దీపం దగ్గర కొంచెం నైవేద్యం పెట్టేసేయాలి. అయితే ఈ కిచెన్ లోపల ఇంకొకటి ఏంటంటే, మనకు ఎప్పుడు మంచి ధనంతో ఉండాలంటే ఒక రాగి పాత్ర, ఒక ఎండి పాత్ర చిన్నది, ఒక ఇత్తడి పాత్ర, ఒకటి స్టీల్ పాత్ర. రాగి, ఎండి, ఇత్తడి, స్టీలు, కంచుది, బంగారం అయితే పెట్టలేము. ఈ 5 పాత్రలు చిన్న చిన్నవి తెచ్చి పెట్టుకోండి. ఏవి దొరికితే అవి ఏ ప్లేట్లు అయినా సరే పెట్టేసేసి వాటి లోపల ఇనుము దాంట్లో ఏం చేయండి అంటే కొంచెము నువ్వులు వేయండి. మళ్ళీ వచ్చేసి స్టీల్ దాంట్లో స్టీల్ దాంట్లో నువ్వులు, ఈ రాగి పాత్ర లోపల ఇవి కందులు వేయండి. ఇత్తడి పాత్ర లోపల కొన్ని ఇవి పెసర్లు వేయండి. మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఇత్తడి అయింది, రాగి అయిపోయింది, స్టీల్ అయిపోయింది, కంచు దాంట్లో మినుములు వేయండి. ఈ 5 పాత్రలు పెడితే వెండిది కూడా పెట్టుకోవచ్చు, చిన్న భరణి గిట్టు ఉంటే అది కూడా పెట్టండి. 5 పాత్రలు చేయండి. ఎటుపోయి 5 పాత్రల్లో ధాన్యాలు వేయండి. 5 రకాల ధాన్యాలు వేసేసి కిచెన్లో ఒక దగ్గర లైన్గా పెట్టేసేయండి. ఇంత తేనె ఒక బాటిల్ కొనుకరండి, ఓపెన్ చేయకుండా అట్లే పెట్టండి. ఇంత నెయ్యి, ఆవు నెయ్యి ఓ బాటిల్లో పోసేసి పెట్టండి. ఇవన్నీ కిచెన్ లోపల లైన్గా పెట్టండి. మీకు 100% మీ ఇంటి లోపల ఈ కిచెన్ లోపల ఇవి ఉన్నట్టయితే ఎప్పుడు లోటు ఉండదు. ఆకలి అన్నట్టు ఉండదు. ఏ తింటే అది రుచికరంగా కొడుతుంది, మంచిగా ఉంటుంది, ఇష్టపడతారు. లేకుంటే ఇది నాకు నచ్చలే, అది నాకు నచ్చలే, నేను హోటల్కి వెళ్ళి బర్గర్లకి వెళ్ళి తెప్పిస్తాను, లేకుంటే బిర్యానీ తెప్పిస్తాను అనుకొని తింటారు. అట్లా వద్దు. మన ఇంటి లోపల ఉన్న భోజనం తిన్నట్టయితే మనకు లక్ష్మి ఉంటుంది. మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ బయట తినలేక అలవాటు పడరు. ఇంటి లోపల లక్ష్మి ఉంటుంది. అందుకని ఈ పాత్రలు పెట్టండి. నెయ్యి, తేనె దేని గురించి అంటే మనకి ఇంటి లోపల గొడవలు రావు. 2 ఉంటాయి. ఆవు నెయ్యి, తేనె పక్కకు పెట్టేసేయాలి. ఇవి పెట్టేయండి కిచెన్ లోపల. మీకు 100% అది అవుతుంది. అయితే కిచెన్ లోపల ఏం చేస్తారంటే కిచెన్లోనే ఈశాన్యం ఏర్పాటు చేస్తారు. ఒకటి చేసి చిన్నగా ఆడ ఒకటి సెల్ఫో లేకుంటే ఒక చిన్న రూమ్ లాగా కట్టేసి అలా దేవుని పెడతారు. ఆ రూమ్ ఏమవుతుందంటే మీ దానికి అంటుకొని ఉండదు. ఆ చిన్న కడతాడు, చుట్టూ కూడా కట్టి అలా దేవుని పెడతాడు. ఇక్కడ ఫ్రైలు అవుతుంటాయి, నాన్ వెజ్ తింటుంటారు, ఈ వాసన అంతా అలా పోతుంటుంది. కొన్ని విగ్రహాల కొమ్మ వెజిటేరియన్ విగ్రహాలు ఉంటాయి, కొన్ని నాన్ వెజిటేరియన్ విగ్రహాలు ఉంటాయి. వెజిటేరియన్ అంటే కృష్ణుడు, లక్ష్మి, మళ్ళీ వచ్చేసి అయ్యప్ప స్వామి, ఇటువంటి విగ్రహాలు ఉంటే ఫోటోలు ఉన్నా కానీ పెట్టకూడదు. ఈ పక్కకు అది స్లాబ్ లేకుంటే వాసనతో పోతుంది. అందుకని కిచెన్లో మీకు ఎక్కడ ఏర్పాటు లేదు, కిచెన్లోనే దేవుని పెట్టుకోవాలనుకుంటే ఈశాన్యం సైడు ఈ రూమ్ ఏదైతే కడుతుందో అది స్లాబ్ వాళ్ళకు అంటియాలి. స్లాబ్ వరకు మనం చేసే ఈ పోసులు గీజులు ఇవన్నీ తాలింపులు ఇవన్నీ అందులోకి వాసన రాదు. స్లాబ్ వరకు అంటించి దానికి డోర్ పెట్టాలి, కంపల్సరీ తలుపు పెట్టాలి. పెట్టి నువ్వు ఎప్పుడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నా అప్పుడు కిచెన్ది వంట బంద్ చేసుకొని పోవాలి. అంతసేపు నీ పూజ అయిపోయినాక డోర్ పెట్టేసేయాలి, మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కిచెన్లో మీరు ఏర్పాటు చేసుకున్నట్టయితే 100% మనకు ధనానికి లోటు ఉండదు, ధాన్యానికి లోటు ఉండదు. ఇంట్లో మంచి కలకలలాడుతుంటుంది లక్ష్మి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఈ విధంగా చేసుకోండి. జై గురుదత్త.